పాత్రికేయ మిత్రులందరికీ మా సెల్ఫీ రాజా టీం తరపున అందరికీ కృతజ్ఞతలు. సెల్ఫీ రాజా అంటే సెల్ఫ్ మేడ్ హ్యూమన్ బీయింగ్ అంటారు ఒక్కొక్కరిని. టైలర్ మేడ్ క్యారెక్టరు అలాగే కొన్ని పదాలు ఉంటాయి. అలాంటి వాటికి నరేష్ గారు కరెక్ట్ యాప్ట్. ఈ టైటిల్ కానీ ఈ సినిమా సబ్జెక్ట్ కానీ ఆయనకి కొట్టిన పిండి. బట్ దీంట్లో డైరెక్టర్ గారు చెప్పినట్టు ఆయన మొత్తం ఫ్రెష్ లుక్లో కొత్తగా ఉంటుంది కథ అంతా. చాలా అద్భుతమైన కథ. అలాగే జేమ్స్ బాండ్లో చేసిన అమ్మాయి కదండి. ఈ అమ్మాయిని చూసినప్పుడే గుండె అయిపోయింది అక్కడ. జేమ్స్ బాండ్లో దుమ్ము దులిపేసింది అందరినీ. ఇద్దరు హీరోయిన్లు అనుకుంటా కదండి. ఆ పేర్లేదే మనకు తెలియదు, కానీ ఒక పేరు తెలుసు, పూజా చౌదరి గారు ఎవరు, సాక్షి చౌదరి. చాలా అగ్రెసివ్గా ఉంటుంది ఆ అమ్మాయి. ఈ సినిమాలో ఆయన పడిన బాధలు అన్నీ విపరీతంగా మిమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తాయి. అలాగే ఈ సినిమాలో హీరో గారు మెయిన్. ఈ సినిమాకి చాలా చోట్ల డైరెక్టర్ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు, అది ఓకే. దీంట్లో నరేష్ గారు నటనా పరంగా వస్తే క్యాప్టెన్. నెక్స్ట్ ఈ మధ్య క్రాఫ్ట్ గీఫ్ కొట్టించేసి ఏదో అసలు మొత్తం నల్గొండలో వెళ్ళిన స్కూల్ బాయ్ లాగా తాగుబోతు రమేష్ చాలా బాగా యాక్ట్ చేశాడు సినిమాలో. నేను మరీ చెప్పానమాట. అది మా దగ్గర చాలాసార్లు చెప్పాం, ఎందుకంటే మంచి నటుడు, బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు ఈ సినిమాలో. అది ఒక ఎపిసోడు ఎరగదీసాడు అతను. ఆ మొత్తం అందరూ మన రచ్చరవి కానీ, మా వేణు కానీ, వేణుది దీంట్లో అసలు అదిరిపోయే డైలాగ్స్ ఉన్నాయండి దాంట్లో. చంద్ర కానీ వీళ్ళందరూ చేసిన ఆ ఎపిసోడ్ అయితే హైలైట్. నరేష్ గారు పైన అపార్ట్మెంట్ పైనుంచి పరిగెట్టుకుంటూ వస్తుంటే నేను చూడలేదు కదండి, అది భయం వేసింది నిజంగా. అంత బాగా తీశారు అది. ఏదో అక్కడెక్కడో పైనుంచి వచ్చినట్టు. అది నిజంగా ఎపిసోడ్స్ అసలు చాలా అద్భుతంగా వచ్చినాయి. మొత్తం అందరూ మేము రోజు ఆయనకి ఫోన్ చేసేవాళ్ళం, గోపి గారికి ఫోన్ చేసి, అలా మా చౌదరి గారికి ప్రతి సీను ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పామండి. డబ్బింగ్ దగ్గర కూర్చున్న హరి అన్న అతను కో డైరెక్టర్ మామూలుడు కదైనా. ఏమంటే అవుట్పుట్ చూస్తే నిజంగా ఆ డైరెక్టరు, ఆ ప్రొడ్యూసర్స్ పడిన ఒక మంచి ఎఫర్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. సో ప్రేక్షకులు డెఫినెట్గా నరేష్ గారి గత చిత్రాల రికార్డులన్నీ బ్రేక్ చేసేసి మొత్తం సినిమా అంతా క్యారెక్టర్ పెంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకే ఎంటర్టైన్మెంట్ తరపున ఏ సినిమా చేసినా నాకు ఒక వేషం ఆలోచిస్తారు. అందుకు నేను మనస్ఫూర్తిగా ఎప్పటికీ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. పర్టికులర్గా నేను ఈవీవి గారికి చాలా పెద్ద ఫ్యాన్ అండి.